వాక్యములో మనం చదువుకున్నటువంటి మాట, దావీదు భక్తుడు ఆయన తన ప్రాణముతో చెప్పుకుంటున్నటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండు, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది అని చెప్పి తన ప్రాణంతో తాను చెప్పుకుంటా ఉన్నాడు. నిజంగానే మనం కూడా మన ప్రాణాలతో చెప్పుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఒక చోట మనం చూసినప్పుడు 103వ కీర్తనలో అనుకుంటా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము అనేటటువంటి మాటను చూస్తా ఉన్నా. అంటే ఈ విధంగా దావీదు భక్తుడు అనేక సందర్భాల్లో తన ప్రాణముతోని కొన్ని విషయాలను పంచుకుంటూ ఉన్నాడు. మనం ఏ విధంగానైతే మన ముందు ఒక మనిషి ఉంటే మనకున్నటువంటి బాధను పంచుకుంటామో, మనకున్నటువంటి మరి దుఃఖమును పంచుకుంటామో, మన పరిస్థితులను పంచుకుంటామో, ఆ విధంగా దావీదు భక్తుడు కూడా తన జీవితంలో తన ప్రాణముతోని పంచుకునేవాడట. ఏదున్నా గాని, ఏ విషయం ఉన్నా గాని, ఏ పరిస్థితి కలిగినా గాని ఆయన తన ప్రాణముతోని ముందుగా మాట్లాడుకునేవాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే తన జీవితంలో ఎప్పుడు కూడా స్వపరీక్ష చేసుకునేటటువంటి అనుభవాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ముఖ్యంగా తన జీవితంలో ఎవరికో చెప్పేదానికంటే కూడా ముందు నన్ను నేను పరీక్షించుకోవాలి, నా స్థితి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని ఆయన అంతటా ఆయనే మరి పరీక్షించుకుంటూ ఉండేవాడట. కాబట్టి ఇక్కడ కూడా మనం చూస్తా ఉన్నాం, తనకున్నటువంటి స్థితిని తన ప్రాణముతోని ముందుగా చెప్పుకుంటూ ఉన్నాడు. ఏమని? నా ప్రాణమా నువ్వు ఎలా ఉండాలని చెప్తున్నాడు. దేవుని నమ్ముకొని మౌనంగా ఉండు. నిజంగానే మన ప్రాణాలు కొన్నిసార్లు తొందరపడుతూ ఉంటాయి. మన ప్రాణములు చాలా సార్లు ఏ విధంగా ఉంటాయనేసి అంటే దేవుని మీద నమ్మకం ఉంచేటటువంటి ప్రాణాలుగా ఉండవు. మన జీవితాల్లో మన ప్రాణము తొందరపెట్టి నెమ్మది లేకుండా, దేవుని మీద నమ్మకం లేకుండా చేస్తూ ఉంటది అనమాట. హల్లెలూయా.